చూడండి, మోషన్ ఆఫ్ ఎ బాడీ ఆన్ ఇంక్లైన్ ప్లేన్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అయింది. లాస్ట్ క్లాస్లో కాన్సెప్ట్ కంప్లీట్ అయింది. దాని మీద ప్రాబ్లమ్స్ చూడండి. పేజ్ నెంబర్ 217. 217లో 52nd ప్రాబ్లమ్ చూడండి. A block slides down a rough inclined plane of slope angle theta with a constant velocity. It is then projected up the same plane with initial velocity v. The distance traveled by the block up the plane before coming to rest. చూడండి, బ్లాక్ స్లైడ్ అవుతుంది అన్నాడు. స్లైడ్ డౌన్స్ రఫ్ ఇంక్లైన్ ప్లేన్. కాన్స్టెంట్ వెలాసిటీతో స్లైడ్ అవుతుంది. ఇట్ ఈస్ దెన్ ప్రొజెక్టెడ్ అప్ ద సేమ్ ప్లేన్ విత్ ఇనీషియల్ వెలాసిటీ ద డిస్టెన్స్ ట్రావెల్ బై ద బ్లాక్ అప్ ద ప్లేన్ బిఫోర్ కమింగ్ టు రెస్ట్. ఇది స్లైడ్ అవుతుంది అన్నాడు. కాన్స్టెంట్ వెలాసిటీతో స్లైడ్ అవుతుంది అన్నాడు. సో స్లైడ్ అయ్యేటప్పుడు యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి? ఈక్వల్ టు జీ ఇంటూ సైన్ థీటా మైనస్ మ్యూకే కాస్ థీటా కదా. ఇప్పుడు ఎట్లా వస్తుంది? యూనిఫామ్ వెలాసిటీతోనే వచ్చేది. సో యూనిఫామ్ వెలాసిటీ అన్నాడంటే యాక్సలరేషన్ ఈక్వల్ టు 0 కదా. యాక్సలరేషన్ ఈక్వల్ టు 0 అంటే 0 ఈక్వల్ టు జీ ఇంటూ సైన్ థీటా మైనస్ మ్యూకే కాస్ థీటా. 0 అవుతుంది అది. అంటే సైన్ థీటా మైనస్ మ్యూకే కాస్ థీటా ఈక్వల్ టు 0 లేదా మ్యూకే ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఏదైనా tan థీటా అవుతుంది. అందులో నెక్స్ట్ ఏం అడిగాడంటే ఇట్ ఈస్ దెన్ ప్రొజెక్టెడ్ ఆఫ్ ద సేమ్ ప్లేన్ విత్ ఇనీషియల్ వెలాసిటీ v. సో ఈసారి ఏం చేశానంటే అదే బ్లాక్ని ఇట్లా పైకి ప్రొజెక్ట్ చేసాం. సో v అనే వెలాసిటీతో పైకి ప్రొజెక్ట్ చేస్తే ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బ్లాక్ బిఫోర్ కమింగ్ టు రెస్ట్. ఈ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు బిఫోర్ కమింగ్ టు రెస్ట్. దీని వెలాసిటీ 0 అయ్యేంత వరకు, వెలాసిటీ 0 అయ్యేంత వరకు ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది? ఫార్ములా ఉంది కదా, స్టాపింగ్ డిస్టెన్స్ ఫార్ములా అంటే ఎస్ ఈక్వల్ టు u²/2a స్టాపింగ్ డిస్టెన్స్కి. ఇక్కడ అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కాబట్టి యాక్సలరేషన్ అంటే ఎన్ని వస్తా? u²/2 ఇంటూ అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయ్యేటప్పుడు యాక్సలరేషన్ g ఇంటూ సైన్ థీటా మ్యూకే కాస్ థీటా. అంతేనా? సో ప్రొజెక్ట్ చేసిన వెలాసిటీ v అని ఇచ్చాడు కాబట్టి ఎన్ని వస్తా? v²/2g ఇంటూ సైన్ థీటా ప్లస్ మ్యూకే అంటే క్యాలిక్యులేట్ చేసి ఎంత వచ్చింది? మ్యూకే అంటే tan థీటా వచ్చింది. దట్ ఈక్వల్ టు v²/2g tan థీటాని సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ కాస్ థీటా వస్తుంది. 2 సైన్ థీటా ఇంటూ 2 అంటే v²/4g సైన్ థీటా. v²/4g సైన్ థీటా. నెక్స్ట్ సమ్ చూడండి, 53 చూడండి. Minimum force required to start pushing a body up a rough inclined plane is F1 అన్నాడు. మినిమం ఫోర్స్ రిక్వైర్డ్ టు స్టార్ట్ పుషింగ్ ఏ బాడీ అప్ ఏ రఫ్ ఇంక్లైన్ ప్లేన్. బాడీ అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనుకోండి, ఎంత యాక్సలరేషన్ ఉంది కదా? యాక్సలరేషన్ అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సపోజ్ అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. యాక్సలరేషన్ ఫార్ములా అంటే జే ఇంటూ సైన్ థీటా ప్లస్ మ్యూకే కాస్ థీటా. ఫోర్స్ ఎంత అవుతుంది? ఫోర్స్ అంటే ఎంఏనేగా, అంతేనా? సో ఎంఏ కాబట్టి ఎన్ని వస్తాయి? ఎం ఇంటూ యాక్సలరేషన్ జే ఇంటూ సైన్ థీటా ప్లస్ మ్యూకే కాస్ థీటా. ఇది F1 అయ్యేది. అదర్ నెక్స్ట్ వైల్ ద మినిమం ఫోర్స్ నీడెడ్ టు ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ స్లైడింగ్ డౌన్. కిందకి రాకుండా చేయాలి. కిందకి వచ్చేటప్పుడు యాక్సలరేషన్ ఎంత ఉంటుందో తెలుసు కదా మనకి, జీ సైన్ థీటా మైనస్ మ్యూకే కాస్ థీటా. సో ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ స్లైడింగ్ అంటే అంతే ఫోర్స్ని అప్లై చేయాలి. సో అంతే, అంటే మాస్ ఆఫ్ ది బాడీ m అయినప్పుడు యాక్సలరేషన్ ఫార్ములా అంటే జే ఇంటూ సైన్ థీటా మైనస్ మ్యూకే కాస్ థీటా. దీన్ని F2 అని ఇచ్చాడు. సో ఇందులో ఏంటంటే ఇచ్చాడంటే ఇఫ్ ద ఇంక్లైన్ ప్లేన్ మేక్స్ అన్ యాంగిల్ థీటా విత్ ద హారిజాంటల్ సచ్ దట్ tan theta is equal to 2 mu.
అయితే ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? దెన్ రేషియో ఆఫ్ F1/F2 క్యాలిక్యులేట్ చేయమన్నాడు. దెన్ F1/F2. సో F1/F2 మిగతా అంత క్యాలిక్యులేషన్ అయ్యేదే, రిమైనింగ్ మొత్తం క్యాలిక్యులేషన్ చూడండి. mg sin theta ప్లస్ μk cos theta బై ఇక్కడ మ్యూ అనేది ఫ్రిక్షన్, ఏ ఫ్రిక్షన్ స్లైడ్ అవుతుంది కాబట్టి నువ్వు ఇచ్చిన దాంట్లో మ్యూకే అని తీసుకున్నావు అనుకో. మ్యూకే అంటే ఎన్ని వచ్చింది ఇందులో? మ్యూకే ఈక్వల్ టు tan θ/2. ఆ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేయండి. మీరు చేయండి. sin θ ప్లస్ tan θ/2 ఇంటూ cos θ. sin θ ప్లస్ tan θ అని sin θ/cos θ ఇంటూ cos θ. sin θ/cos θ ఇంటూ cos θ. ఇందులో sin θ కామన్ తీస్తే 1 + 1/2, ఇందులో 1 - 1/2 ఈక్వల్ టు 3/2/1/2 దట్ ఈక్వల్ టు 3. చేయండి. The horizontal acceleration that should be given to a smooth inclined plane of angle sin inverse 1/L. యాంగిల్ ఇచ్చాడు, యాంగిల్ θ ఈక్వల్ టు sin inverse 1/L అంటే sin θ ఈక్వల్ టు 1/L కదా. నీకు ఇచ్చినటువంటి ఇప్పుడు తీసుకున్నాం అనుకో θ అనుకుంటే sin θ ఈక్వల్ టు 1/L అంటే ఇది 1 ఇది L అవుతుంది అంతేనా? ఇది 1 ఇది L. ఇచ్చింది స్మూత్ ఇంక్లైన్ ప్లేన్ అన్నాడు. స్మూత్ ఇంక్లైన్ ప్లేన్. సో ఒక ఆబ్జెక్ట్ని ఇట్లా ఉంచావు, స్మూత్ ఇంక్లైన్ ప్లేన్ కాబట్టి ఏమవుతుంది? స్లైడ్ అవుతుంది కదా, స్లైడ్ అవుతుంది. స్లైడ్ అవ్వకుండా ఏం చేశా అంటే ఇందులో హారిజాంటల్గా సమ్ ఫోర్స్ అప్లై చేశా అంటే దీని మీద. ఇది స్లైడ్ అవ్వకుండా ఉండాలి అంటే నువ్వు ఫోర్స్ ఏ డైరెక్షన్లో అప్లై చేస్తావు జనరల్గా? ఇది స్లైడ్ అవుతుంది కదా, స్మూత్ ఇంక్లైన్ ప్లేన్ కాబట్టి స్లైడ్ అవుతుంది. సో స్లైడ్ అవ్వకుండా ఉండటం కోసం హారిజాంటల్గా ఫోర్స్ అప్లై చేశాను అంటున్నాడు. సో హారిజాంటల్గా ఫోర్స్ అప్లై చేయాలంటే ఇటు అప్లై చేస్తా, ఇటు అప్లై చేస్తా. దీని మీద హారిజాంటల్గా ఫోర్స్ అప్లై చేశా అంటే ఇటు అప్లై చేస్తా, ఇటు సైడ్ చేస్తా అంటున్నా. సో దట్ అది స్లైడ్ అవ్వకూడదు. సపోజ్ ఇటు అప్లై చేసాం అనుకో, ఇంక్లైన్ ప్లేన్ మీద ఇటు అప్లై చేసాం అనుకో, సూడో ఫోర్స్ ఇటు యాక్ట్ అవుతుంది, దీని మీద అటు సైడ్ యాక్ట్ అవుతుంది, స్లైడ్ అవుతుంది కదా. అటు సైడ్ యాక్ట్ అయితే స్లైడ్ అవుతుంది కదా. సో అదే దీని మీద సపోజ్ ఇటు అప్లై చేసాం అనుకో ఫోర్స్, సూడో ఫోర్స్ ఇటు యాక్ట్ అవుతుంది, ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని అతుక్కుని అట్లాగే ఉంటుంది. కాబట్టి ఇటు అప్లై చేయాలి, హారిజంటల్ ఫోర్స్ ఇటు అప్లై చేయాలి, దీని మీద ఇటు అప్లై చేస్తాం, హారిజంటల్ ఫోర్స్ ఇటు అప్లై చేస్తాం. ఆల్రెడీ దీని యొక్క వెయిట్ ఉంటుంది కదా, ఇక్కడ వెయిట్ mg, ఈ డైరెక్షన్లో mg cos θ వస్తుంది కదా, నార్మల్ రియాక్షన్ mg sin θ వస్తుంది. ఫ్రిక్షన్ ఏం లేదు కాబట్టి mg sin θ అని పక్కన పెట్టేసి, దాంతో పని ఉండదు కాబట్టి. ఫోర్స్ ఇటు అప్లై చేసే కాబట్టి దీని మీద సూడో ఫోర్స్ ఇటాకి యాక్ట్ అయ్యేది, తన సూడో ఫోర్స్ ఇటు యాక్ట్ అవుతుంది. ఎంత ఎంఏ కదా, సూడో ఫోర్స్ ఫామ్లో ఎంఏనే కదా. ఇది ఎం అనేది మాస్ ఆఫ్ ది బాడీ, దీని యొక్క మాస్ ఎం. సో సిస్టమ్ యొక్క యాక్సలరేషన్ స్మాల్ ఏ. చూడండి, ఇప్పుడు ఎంఏని కాంపోనెంట్స్గా డివైడ్ చేస్తే, అంటే ఈ ప్లేన్లో కాంపోనెంట్స్గా డివైడ్ చేస్తే, లేదా ఈ ప్లేన్లో ఎంఏ కాంపోనెంట్స్ తీసుకుంటే చూడండి, ఇది టీటా కాబట్టి ఈ రెండింటి మధ్యలో యాంగిల్ టీటా అయితే ఇది కూడా టీటానే అయ్యేది. కాబట్టి ఈ కాంపోనెంట్ ఏమవుతుంది? ఎంఏ కాస్ టీటా అవుతుంది, ఎంఏ కాస్ టీటా. ఇప్పుడు అడిచింది ఏంటంటే స్లైడ్ అవ్వకుండా ఉండాలన్నాడు. టు కీప్ ద ఆబ్జెక్ట్ స్టేషనరీ అన్నాడు. స్టేషనరీ అంటే నీకు ఏ ఫోర్సెస్ ఈక్వల్ అవ్వాలి? స్టేషనరీ అంటే ఏ ఫోర్సెస్ ఈక్వల్ అయితే రెస్ట్లో ఉంటుంది అది?
ఆపోజిట్ డైరెక్షన్ యాక్ట్ అయ్యే ఫోర్సెస్ ఈక్వల్ అండి. ఇది మూవ్ అయ్యే పాసిబిలిటీ ఇటేగా ఉండేది, దెన్ మూవ్ అయ్యే పాసిబిలిటీ ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఈ డైరెక్షన్లో ఉన్నటువంటి ఫోర్సెస్ ఏంటి నీకు ఎంఏ కాస్ థీటా ఉంది, ఎంజీ ఇదేంటిది, ఇది ఎంజీ సైన్ థీటా కదా, ఇది ఈ కాంపోనెంట్ ఎంజీ సైన్ థీటానేగా, అంతేనా, ఎంజీ సైన్ థీటా అయినా. సో ఎంజీ సైన్ థీటా ఇది కదా ఎంజీ కాస్ థీటా అంటే ఇటు కదా వచ్చేది. సో ఈ డైరెక్షన్లో యాక్ట్ అయ్యే ఫోర్సెస్ ఈక్వల్ అవ్వాలి. అంటే ఏం చేస్తారు, ఇది ఆబ్జెక్టివ్ స్టేషనరీ అయితే ఎంఏ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంజీ సైన్ థీటా అవ్వాలి. సిన్స్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ రెస్ట్ కాబట్టి ఈ ఈక్వల్ అవ్వాలి. అంటే ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది, జీ tan థీటా అవుతుంది. చూడండి నీకు ఈ ట్రయాంగిల్లో ఇది 1 ఇది ఎల్ అయితే ఈ సైడ్ ఎంత అవుతుంది, L² మైనస్ తన 16 స్థిరం నుంచి L² - 1. సో దాని నుంచి tan థీటా అంటే ఎన్ని వస్తా, ఆ ట్రయాంగిల్ నుంచి tan థీటా అంటే ఎంత అవుతుంది, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే 1/√L² - 1 G/L² - 1. రైట్. Next one, the body is released from the top of a smooth inclined plane of inclination theta. It reaches the bottom with velocity v. The angle of inclination is doubled for the same length of the plane. 56 problem లో ఇచ్చింది ఏంటంటే ఫోర్స్ రిక్వైర్డ్ టు మూవ్ ద బాడీ అప్ ద ప్లేన్ ఈజ్ ఈక్వల్ టు డబల్ ద ఫోర్స్ రిక్వైర్డ్ టు ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ స్లైడింగ్ అన్నాడు. సో అంటే ఇట్లా రాసుకుంటాం, అపోర్డ్ డైరెక్షన్ మూవ్ అవ్వాలంటే ఇది ఫార్ములా, డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ అయ్యే ఫోర్స్ ఫార్ములా ఎంజీ ఇంటూ సైన్ థీటా మైనస్ అంతేనా. సో మ్యూకే వాల్యూ కనుక్కోమన్నాడు. ఇందులో సైన్ థీటా కామన్ తీసానికి ఎంత వస్తుంది, సైన్ థీటా కాస్ థీటా కామన్ తీయండి, మ్యూకే కాస్ థీటా కామన్ తీసానికి ఎంత వస్తుంది, మ్యూకే కూడా కామన్ తీసాం అనుకో, మ్యూకే కాస్ థీటా కామన్ తీసాం, మ్యూకే కాస్ థీటా కామన్ తీస్తే 1 ప్లస్ ఉంటేనే వచ్చేది 1+2 వస్తుంది. ఇట్ ఈక్వల్ టు 2 సైన్ థీటా, ఈ సైన్ థీటా అటు వెళ్తే మైనస్ సైన్ థీటా, 3 ఇంటూ మ్యూకే కాస్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా, మ్యూకే ఈక్వల్ టు tan థీటా బై 3. థీటా వాల్యూ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 60, tan 60 ఎంత, దట్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, మ్యూకే ఈక్వల్ టు 1/√3 వస్తుంది. నెక్స్ట్ 57. The smooth block is released from rest on 45 degrees inclined plane and it strikes a distance d. The time taken to slide is n times that on the smooth inclined plane. Then coefficient of friction. దీని ఫార్ములా ఉంది, డైరెక్ట్ ఫార్ములా ఏంటి, మ్యూకే ఈక్వల్ టు tan థీటా. దెన్ ఏ కండిషన్ ఇది, time taken to slide in rough inclined plane is equal to n times time taken to slide down in smooth inclined plane. ఈ అప్లికేషన్ చూడండి. సో అప్లికేషన్ చేస్తే ఫైనల్గా వచ్చిన ఆన్సర్ ఇది. ఇందులో టీటా వాల్యూ ఇచ్చాడు ఈ ప్రాబ్లంలో, టీటా ఈక్వల్ టు 45 degrees అన్నాడు. సో 45 tan 45 ఈక్వల్ టు 1 అంటే మ్యూకే ఈక్వల్ టు 1 - 1/n². ఫార్ములా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 58. The upper half of an inclined plane of inclination theta is perfectly smooth. చూడండి సగం హాఫ్ పార్ట్ అంటే L/2 కదా, L/2 వచ్చేసరికి ఎంత స్మూత్ అన్నాడు. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈక్వల్ టు 0. అందులో నెక్స్ట్ లోయర్ హాఫ్ ఈజ్ రఫ్, ఇదంతా రఫ్ ఇంక్లైన్ ప్లేన్, రిమైనింగ్ half of the surface rough inclined plane. A block starting from rest at the top
at the top of the plane will again comes to rest at the bottom. ఇక్కడ జీరోతో స్టార్ట్ అయ్యి బాటమ్ దగ్గర వచ్చేసరికి మళ్ళీ ఫైనల్ వెలాసిటీ జీరో అయింది. దెన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద బ్లాక్ అండ్ ద లోయర్ ఆఫ్ the formula of mu k equal to tan theta into n by n minus 1 then n by n minus 1. సో ఇక్కడ n అంటే ఎంత తీసుకుంటా, n అంటే ఎంత తీసుకుంటా, n వాల్యూ. ఈ ప్రాబ్లంలో n అంటే ఏంటి, నువ్వు అంతకుముందు అక్కడ అప్లికేషన్లో క్యాలిక్యులేట్ చేసినప్పుడు అప్లికేషన్లో ఏమని ఇచ్చాడు, ఈ 1/n పార్ట్ అన్నాడు కదా, 1/n పార్ట్ అన్నాడు. అప్లికేషన్లో చూస్తే 1/n పార్ట్ స్మూత్, రిమైనింగ్ పార్ట్ రఫ్ అని. ఇక్కడ 1/n పార్ట్ అంటే ఇక్కడ హాఫ్ పార్ట్ కదా ఇది, అంటే n ప్లేస్లో ఏముంది 2 ఉంది కాబట్టి n ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో mu k ఈక్వల్ టు tan theta ఇంటూ 2/2 - 1 that equal to 2 tan theta. So next sum చూడండి. A 30 kg blocks has to move up a inclined plane of slope 30 degrees to the horizontal with uniform velocity of 5 meter per second. 30 kg block 5 meter per second తో యూనిఫామ్గా మూవ్ అవుతుంది. మాస్ 30 kg. The frictional force retarding the motion is 150 newtons. Then horizontal force required to move the box up. చూడండి ఇట్లా మూవ్ అవుతుంది, పైకి మూవ్ అవుతుంది అనుకో, ఇట్లా మూవ్ అయ్యేటప్పుడు దాని మీద ఏమవుతుందంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అన్నాడు. ఎంత ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఫార్ములా ఏంటి ఫ్రిక్షనల్ ఫోర్స్కి, ఇవి ఇంటూ n అంటే ఎన్ని వస్తా, n అంటే mg cos theta. ఈ వాల్యూ ఇచ్చాడు, ఎంత 150 అన్నాడు, 150 అన్నాడు. మాస్ వచ్చేసరికి 30 kg, యాంగిల్ థీటా, దాని నుంచి ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు, మ్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు. మ్యూ ఈక్వల్ టు 150/m అంటే 30 × 10 × cos 30. cos 30 ఎంత √3/2. ఎంత అవుతుంది 2 అంటే 1/√3నేగా. మ్యూ ఈక్వల్ టు 1/√3. సో రిటార్డింగ్ మోషన్ ఉంది కాబట్టి ఎక్కడో చోట ఆగిపోతుంది కదా. సో ఇక్కడ ఏం చేశాడంటే ఇందులో హారిజాంటల్గా ద హారిజాంటల్ ఫోర్స్ రిక్వైర్డ్ టు మూవ్ ద బ్లాక్ అప్. ఇట్లా దీని మీద హారిజాంటల్గా ఫోర్స్ అప్లై చేస్తాం. ఇట్లా హారిజాంటల్గా ఫోర్స్ అప్లై చేయడం వల్ల బాడీ పైకి మూవ్ అవుతుంది అన్నాడు. ఎంత ఫోర్స్ అప్లై చేస్తే మూవ్ అవుతుంది, హారిజాంటల్గా దాని మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తే బాడీ పైకి మూవ్ అవుతుంది. సో ఇటు ఈ డైరెక్షన్లో ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేసాం అనుకో, ఈ కాంపోనెంట్ ఏమవుతుంది, ఇంతనే ఇది టీటా కాబట్టి ఇది 30 degrees ఇది కాబట్టి ఈ కాంపోనెంట్ ఏమవుతుంది ఎఫ్ కాస్ టీటా అవుతుంది. ఇంతనే ఈ కాంపోనెంట్ ఎఫ్ సైన్ టీటా అవుతుంది. ఇంతనే ఎఫ్ కాస్ టీటా, ఎఫ్ సైన్ టీటా. చూడండి దాని నుంచి ఎఫ్ కాస్ టీటా ఈక్వల్ టు ఎన్ని వస్తా, ఇప్పుడు అపోర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇటు ఏముంటుంది ఫోర్స్, సో ఎఫ్ కాస్ టీటా ఈక్వల్ టు ఫ్రిక్షనల్ ఫోర్స్ mg sin theta ప్లస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది, mg sin theta ప్లస్ ఫ్రిక్షనల్ ఫోర్స్. సో చేయండి ఎఫ్ కాస్ టీటా fk ఈక్వల్ టు mu k ఇంటూ చేయండి, క్యాలిక్యులేట్ చేయండి ఎంత వస్తుంది చూడండి, క్యాలిక్యులేషన్ చేయండి. ఎంత వస్తుంది చెప్పండి, ఎఫ్ కాస్ థీటా కదా, ఎఫ్ ఇంటూ చూడండి ఎంజీ అంటే మాస్ అంత, ఎంజీ కామన్ తీసాం అనుకో 30 × 10 sin theta ప్లస్ sin theta అంటే sin 30 కదా, sin 30 అంత 1/2 ప్లస్ mu k అంటే 1/√3 cos 30, cos 30 అంటే √3 ఇంటూ ఎఫ్ cos 30, cos 30 అంత √3/2, 1/2 ప్లస్ 1/2 1 కదా 300
2/√3 into 300. So next sum చూడండి. నెక్స్ట్ సమ్ చూడండి. బ్లాక్ వేయింగ్ 10 kgs. ఇక్కడ ఉంది చదవం, ఒక ప్రాబ్లం చదువు. బ్లాక్ వేయింగ్ ఈజ్ 10 kgs ఈజ్ ఎట్ రెస్ట్ అనే హారిజాంటల్ టేబుల్. హారిజాంటల్ టేబుల్లో రెస్ట్ మీద ఉంది. బ్లాక్ యొక్క వెయిట్ weighing 10 kgs at rest on the horizontal table. The coefficient of friction between the block and the table is 0.5 అన్నాడు. mu equal to 0.5. Next, if a force acts downward at 60 degrees with the horizontal, so downward direction లో 60 degrees with the horizontal అంటే ఇట్లా తీసుకుంటాం. 60 degrees with the horizontal force act అవుతుంది. Then how large can it be without causing the block to move? సో బ్లాక్ మూవ్ అవ్వకుండా ఉండాలి అంటే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎఫ్ ఎంత ఉండాలి అన్నాడు. చూడండి, ఈ కాంపోనెంట్ ఏమవుతుంది, ఎఫ్ కాస్ 60 అవుతుంది కదా, ఎఫ్ కాస్ 60. ఈ కాంపోనెంట్ ఎఫ్ సైన్ 60. ఈ కాకుండా దానికి వెయిట్ డబ్ల్యూ ఈక్వల్ టు ఎంజీ డౌన్వర్డ్ డైరెక్షన్, నార్మల్ రియాక్షన్ అప్వర్డ్ డైరెక్షన్. ఇటు ఫోర్స్ ఇటు అప్లై అవుతుంది కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇటు ఉంటుంది. సో మూవ్ అవ్వకూడదు అంటే ఏ ఫోర్సెస్ ఈక్వల్ అవ్వాలి, బాడీ స్టేషనరీగా ఉండాలి, రెస్ట్లో ఉండాలన్నాడు. అంటే ఏ ఫోర్స్ ఈక్వల్ అవ్వాలి, ఎఫ్ కాస్ 60. ఈ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ ఈక్వల్ టు ఫ్రిక్షన్కి ఈక్వల్ అవ్వాలి. అంటే ఎఫ్ కాస్ 60 ఈజ్ ఈక్వల్ టు దెన్ మ్యూఎస్ ఇంటూ ఎన్కి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ ఎన్ అంటే ఎన్ని వస్తాయి, రెండు ఉన్నాయి కదా కాంపోనెంట్స్. ఎన్ అంటే ఎన్ని వస్తాయి, ఎంజీ ప్లస్ ఎఫ్ సైన్ 60. ఇందులో సబ్స్టిట్యూట్ చేయి. ఎఫ్ కాస్ 60 ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ ఎంజీ ప్లస్ ఎఫ్ సైన్ 60. ఫోర్స్ కనుక్కోమన్నాడు. ఎఫ్ కామన్ తీసామనుకో ఎంత వస్తుంది, కాస్ 60 మైనస్ మ్యూఎస్ సైన్ 60 ఈజ్ ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ ఎంజీ, లేదా ఎఫ్ ఇంటూ కాస్ 60 ఎంత 1/2. మ్యూఎస్ వాల్యూ ఇచ్చాడా 0.5. 0.5 అంటే 1/2 రాయొచ్చు కదా, 1/2. నెక్స్ట్ సైన్ 60 అంటే √3/2 ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ ఎంజీని కనుక్కోవాల్సింది. మ్యూ ఇచ్చాడుగా 0.5 ఇంటూ మాస్ అంతా 10 ఇంటూ 10. ఎంత వస్తాం ఇది, వన్ బై టూ కామన్ తీస్తే 1 మైనస్ √3/2 ఈజ్ ఈక్వల్ టు ఇంత 50. ఎఫ్ ఈక్వల్ టు 100/2 మైనస్ √3 ఎంత వస్తుంది చూడండి. అంటే 200/2 మైనస్ √3 అంటే 1.732. చేయండి, క్యాలిక్యులేషన్ చేయండి, ఎంత వస్తుంది చూడండి. చూడండి, అది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది, 746. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. Next, a pulling force making an angle theta with the horizontal is applied on a block of weight placed on horizontal table. Block యొక్క weight W, weight W. A pulling force అన్నాడు. పుల్లింగ్ ఫోర్స్ అంటే ఎటు ఉంటుంది, ఇటు సపోజ్ ఇటు ఉన్నాడు అనుకో పర్సన్, ఇది పుల్లింగ్ ఫోర్స్ ఎఫ్, మేకింగ్ ఎన్ యాంగిల్ టీటా విత్ ద హారిజాంటల్. అంటే ఈ కాంపోనెంట్ ఏమొస్తుంది, ఎఫ్ కాస్ టీటా, ఇది ఎఫ్ సైన్ టీటా. నార్మల్ రియాక్షన్ కూడా అదే కదా అయ్యేది. ది యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ 5. దెన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ రిక్వైర్డ్ టు మూవ్ ద బాడీ. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ రిక్వైర్డ్ టు మూవ్ ద బాడీ. యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అన్నాడు. యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంటమ్మా, 5 కదా. సో మనకేం తెలుసు, రిలేషన్ ఒకటి ఉంటుంది, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ ఈక్వల్ టు tan phi అని, మ్యూఎస్ ఈక్వల్ టు tan phi. చూడండి, ఇప్పుడు సపోజ్ బాడీ మీద ఫోర్స్ అప్లై చేస్తాం. సో దట్
ఇటు మూవ్ అవ్వాలి అన్నాడు. మూవ్ అవ్వడానికి మినిమం ఎంత ఫోర్స్ అప్లై చేయాలన్నాడు. సో నువ్వు అప్లై చేసే ఫోర్స్ ఎంత? ఎఫ్ కాస్ థీటా. మూవ్ అవ్వాలంటే ఫోర్స్ ఇట్ ఉంది కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత డెవలప్ అవుతుంది? ఎఫ్ఎల్ డెవలప్ అవుతుంది. మినిమం ఫోర్స్ ఎంత అప్లై చేస్తాం? దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిటింగ్ వాల్యూకి ఈక్వల్ అవ్వాలి. సో ఎఫ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎల్ కదా. బాడీ మూవ్ అవ్వాలి అంటే మినిమం నువ్వు అప్లై చేసే ఫోర్స్ లిమిటింగ్ వాల్యూకి ఈక్వల్ అవ్వాలి. ఎఫ్ఎల్ ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ ఎన్. అంటే ఇక్కడ నార్మల్ రియాక్షన్ ఎన్ని వస్తాయి? ఇక్కడ దీని నుంచి నీ ఎఫ్ సైన్ థీటా ప్లస్ ఎన్ ఈక్వల్ టు డబ్ల్యూ, ఎన్ ఈక్వల్ టు డబ్ల్యూ మైనస్ ఎఫ్ సైన్ థీటా. ఎఫ్ కాస్ థీటా ఈక్వల్ టు సరే. సో దీని నుంచి నీకు కావాల్సిందంటే ఫోర్స్ కనుక్కోమన్నాడు. ఎఫ్ కామన్ తీసాం అనుకో, కాస్ థీటా ప్లస్ మ్యూఎస్ ఇంటూ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? అంతేనా వచ్చేది? మ్యూఎస్ ఇంటూ డబ్ల్యూ వస్తుంది. చూడండి, ఎఫ్ ఇంటూ కాస్ థీటా ప్లస్ మ్యూఎస్ అంటే ఎన్ని ఇచ్చాడు? యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అని ఇచ్చాడు కదా. మ్యూఎస్ అంటే ఎన్ని రాస్తావు? tan phi అని రాస్తావు. tan phi ఇంటూ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు మ్యూఎస్ అంటే ఎంత? tan phi ఇంటూ డబ్ల్యూ. సో దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? కాస్ థీటా ప్లస్ సైన్ ఫై బై కాస్ ఫై, సైన్ థీటా ఈక్వల్ టు డబ్ల్యూ tan phi. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేసాం అనుకో, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఫార్ములా ఏంటి? కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా. కాస్ ఆఫ్ థీటా మైనస్ ఫై ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ఇంటూ ఈ కాస్ ఫై వెళ్తుంది కదా, డబ్ల్యూ ఇంటూ tan phi కాస్ ఫై. సో ఎఫ్ ఈక్వల్ టు ఎంత రాస్తాయి? ఇక్కడ సైన్ ఫై బై కాస్ ఫై రాసుకుంటే కాస్ ఫై క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈక్వల్ టు డబ్ల్యూ ఇంటూ sin phi by cos of theta minus phi. Okay. So next same model. Next same model 62. Block of mass root 3 kg is kept on a frictional surface. Mass root 3 kg. In the frictional surface, the minimum force to be applied as shown to move the block. Force itla apply చేసాడు. ఇట్లా ఇచ్చాడు ఫోర్స్, ఇట్లా అప్లై చేసాడు. ఎంత యాంగిల్ చేస్తుంది? హారిజంటల్తో 60 degrees. అంటే ఇది కూడా ఈ యాంగిల్ కూడా 16 కదా అయ్యేది. ఈ యాంగిల్ కూడా 60 అవుతుంది. అంటే ఇది ఎఫ్ అయితే ఎఫ్ కాస్ 60. ఇఫ్ మూవ్ అవ్వాలంటే నువ్వు అప్లై చేయాల్సిన ఫోర్స్ ఎంత అన్నాడు? ఎంత అప్లై చేయాలి? దట్ ఈక్వల్ టు లిమిటింగ్ వాల్యూకి ఈక్వల్ అవ్వాలి. చూడండి, ఇది ఎఫ్, ఇది ఎఫ్ కాస్ థీటా అయితే ఇది ఎఫ్ సైన్ థీటా ప్లస్ ఎంజీ కూడా డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. నార్మల్ రియాక్షన్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. సో నువ్వు అప్లై చేయాల్సిన మినిమం ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది అంటే ఇట్లా కనుక్కుంటాం. ఎఫ్ కాస్ 60 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎల్. దట్ ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ ఎన్. మ్యూఎస్ ఇంటూ ఎన్ అంటే ఎన్ రాస్తా? ఎన్ అంటే ఎంజీ ప్లస్ రెండు ఉన్నాయి కదా, రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి, ఎంజీ ప్లస్ ఎఫ్ సైన్ 60 రాస్తాం. ఎఫ్ కామన్ తీసాం అనుకో, కాస్ 60 మైనస్ మ్యూ సైన్ 60. చూడండి, క్యాన్సిల్ చేస్తే ఎంత ఇచ్చాడు నీకు? 60 ఇచ్చాడు కదా. కాస్ 60 ఎంత? 1/2 మ్యూఎస్ వాల్యూ 1/2 √3 sin 60 √3/2 ఈజ్ ఈక్వల్ టు మ్యూఎస్ వాల్యూ 1/2 √3. తర్వాత మాస్ ఎంత? √3 ఇంటూ 10 5. 1/2 మైనస్ 1/4 అంటే 1/4 కదా. 1/2 మైనస్ 1/4 అంటే ఈక్వల్ టు 5. ఎఫ్ ఈక్వల్ టు 20. చూడండి, చూడండి నెక్స్ట్ సమ్ చూడండి. 63 చూడండి. స్టీల్ వైర్ కెన్ విత్స్టాండ్
a load up to 2940 newtons. A load of 150 kg is suspended from a rigid support. The maximum angle with which the wire can be displaced from the mean position so that the wire does not break when the load passes through the mean position. So స్టీల్ వైర్కి ఒక లోడ్ కనెక్ట్ చేసా, నువ్వు కనెక్ట్ చేసినటువంటి లోడ్ వచ్చేసరికి దీని యొక్క మాస్ 150 kg. సో టెన్షన్ ఇచ్చాడు, ఇందులో డెవలప్ అవ్వాల్సినటువంటి మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ టెన్షన్ అన్నాడు. సో విత్ ద స్ట్రింగ్ కెన్ విత్ స్టాండ్ ఏ టెన్షన్ T ఈక్వల్ టు 2940. అంటే ఇంతకన్నా ఎక్కువ టెన్షన్ వస్తే ఏమవుతుంది, స్ట్రింగ్ వస్తా బ్రేక్ అవుతుంది. సో దీన్ని ఇట్లా డిస్ప్లేస్ చేసాం అనుకో, సపోజ్ ఇట్లా డిస్ప్లేస్ చేసినప్పుడు ఇట్లా ఆసిలేట్ అవుతుంది కదా, ఇట్లా ఆసిలేట్ అవుతుంది. ఈ మీన్ పొజిషన్కి వచ్చినప్పుడు అది కట్ అవ్వకుండా ఉండాలి థ్రెడ్. ఈ స్టీల్ వైర్ బ్రేక్ అవ్వకుండా ఉండాలి అంటే, ఇంకనుకోండి బ్రేక్ అవ్వకుండా ఉండాలి అంటే నువ్వు ఎంత యాంగిల్ వరకు తీసుకెళ్ళవచ్చు అన్నాడు. ఎక్కువ యాంగిల్ తీసుకెళ్ళావు అనుకో, కిందకు వచ్చేసరికి ఇంక్రీజ్ అవుతుంది కదా మ్యాగ్నిట్యూడ్. కానీ కిందకు వచ్చేసరికి నీకు ఎంజీ వెయిట్ కిందకు వచ్చేది, నీ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుంది. కానీ కొంత హైట్ నుంచి వస్తుంది చూడండి. ఇప్పుడు బాడీని డ్రాప్ చేస్తున్నాం అనుకో, కిందకి వెళ్ళే కొద్ది ఏమవుతుంది, దాని ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. సో ఎనర్జీ పెరిగి ఇక్కడ వచ్చేసరికి వెలాసిటీ, దీంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ వెలాసిటీ ఎక్కువగా ఉంటుంది, మీకు ఆసిలేషన్స్లో వస్తుంది కదా. మీన్ పొజిషన్ దగ్గర ఎక్కువ వెలాసిటీ అంటే ఎక్కువ కైనెటిక్ ఎనర్జీగా ఉండేది. సో ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది ఇటు వచ్చేసరికి. సో ఆ ఎనర్జీ ఇంక్రీజ్ అయినా ఇది బ్రేక్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ యాంగిల్ ఎంతవరకు తీసుకెళ్ళొచ్చు అన్నాడు. ఎంతవరకు మ్యాక్సిమం యాంగిల్ వరకు తీసుకెళ్ళవచ్చు. సపోజ్ ఇక్కడ వరకు తీసుకొచ్చాం అనుకో, టీటా యాంగిల్ వరకు తీసుకొచ్చాం. ఇక్కడ కాంపోనెంట్స్ ఏముంటాయి, ఇక్కడ వెయిట్ ఎంజీ, ఈ కాంపోనెంట్ ఏమవుతుంది, ఇది టీటా కాబట్టి ఎంజీ కాస్ టీటా, ఇది టెన్షన్ టీ అవుతుంది కదా. ఈక్విలిబ్రియం పొజిషన్లో ఏమవ్వాలి, రెండు బ్యాలెన్స్ అవుతాయి. అంటే టీ ఈక్వల్ టు ఎంజీ కాస్ టీటా లేదా కాస్ టీటా ఈక్వల్ టు టీ బై ఎంజీ. 2940 బై మాస్ ఎంత 150 ఇంటూ దాని 9.8 తీసుకున్నాం అనుకో. నీకు 2940 వచ్చాడు కాబట్టి 9.8 తీసుకుంటే రిజల్ట్ రావచ్చు. 10 తీసుకున్నాం, రఫ్గా క్యాలిక్యులేట్ చేసానికి ఎంత రావచ్చమ్మా, రఫ్గా క్యాలిక్యులేట్ చేస్తే 300/150 తీసుకోవచ్చు కదా. ఇది 9.8 కదా నీ జనరల్గా, 10 తీసుకున్నాం. సో రఫ్గా క్యాలిక్యులేట్ చేసామనుకో నియర్లీ ఈక్వల్ టు ఎంత వస్తుంది, మన కాస్ టీటా ఈక్వల్ టు టీ బై ఎంజీ. అలాగే కాస్ టీటా ఈక్వల్ టు ఎంత వస్తుంది, 2 1/2 రావచ్చు. కాస్ టీటా ఈక్వల్ టు సార్ ఇచ్చోండి ఇట్లా కదా, ఈ కాంపోనెంట్స్ ఈక్వల్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి ఈ కాంపోనెంట్ ఏమవుతుంది, ఇది టీ కాస్ టీటా అవుతుంది కదా. వర్టికల్ డైరెక్షన్ కాంపోనెంట్స్ ఈక్వల్ చేస్తే టీ కాస్ టీటా ఈక్వల్ టు ఎంజీ కాస్ టీటా ఈక్వల్ టు ఎంజీ బై టీ, దట్ ఈక్వల్ టు ఎం ఇంటే 150 ఇంటూ, సో నియర్లీ ఈక్వల్ టు 1/2 రఫ్గా ఈక్వల్ టు. సో టీటా ఈక్వల్ టు 60 degrees. So 64 చూడండి, డైరెక్ట్ ఫార్మ్ లైక్ కార్ ఈస్ ట్రావెలింగ్ అలాంగ్ ఏ కర్వ్డ్ రోడ్. ఈ కర్వ్ రోడ్లో ఒక వెహికల్ ట్రావెల్ చేస్తుంది అనుకోండి. సో ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఇట్లా అవుట్వర్డ్ డైరెక్షన్ ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇన్వర్డ్ డైరెక్షన్లో ఫ్రిక్షనల్ ఫోర్స్కి ఈక్వల్ అవ్వాలి. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఫార్ములా ఏంటి, mv²/r ఏమో µs ఇంటూ n అంటే mg, హార్జెంటల్ రోటే కదా. సో హార్జెంటల్ రోడ్లో ఉన్నప్పుడు నార్మల్ రియాక్షన్ ఈక్వల్ టు mg, దాని నుంచి v² ఈక్వల్ టు µs ఇంటూ rg.
V equal to mu s square root of mu s into rg. The next sum చూడండి. A body of mass 50 kg standing on a weighing machine placed on the floor of a lift. The machine reads its weight in newtons. The reading of the machine, the lift is moving upwards with uniform speed 10. చూడండి మీకు ఈ కేసెస్ ఉన్నాయి, చూడండి లిఫ్ట్ కేసెస్ ఉన్నాయి. లిఫ్ట్ కేసెస్లో సమ్ ఏనే యాక్సలరేషన్తో మూవ్ అయ్యేటప్పుడు టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది అక్కడ ఫార్ములా గుర్తుందా మీకు? అపోర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అపోర్డ్ డైరెక్షన్లో లిఫ్ట్ అపోర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనుకోండి. సపోజ్ ఏనే యాక్సలరేషన్లో మూవ్ అవుతుంది అపోర్డ్ డైరెక్షన్లో, టెన్షన్ ఎంత రాస్తా చూడండి. తెలియబోతుంది, క్యాలిక్యులేట్ చేసుకోండి, ఆన్సర్ తెలియబోదు. చూడండి వెయిట్ ఎంజీ డౌన్వర్డ్ డైరెక్షన్లో కదా, ఇది అపోర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కాబట్టి టీ మైనస్ ఎంజీ ఈక్వల్ టు ఎన్ రాస్తాం, ఎంఏ రాస్తాం. టీ ఈక్వల్ టు ఎంజీ ప్లస్ ఎంఏ రాస్తాం, లేదా ఎం ఇంటూ జీ ప్లస్. అంటే యాక్సలరేషన్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది కదా, ఎంఏ ఉండాల్సింది కదా, ఏ కాస్త ఏ ప్లస్ జీ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎట్లా మూవ్ అవుతుంది? యూనిఫామ్ వెలాసిటీతో. ఈ కేసు జనరల్గా ఇది ఫార్ములా, నువ్వు యూజ్ చేయాల్సిన ఫార్ములా. ఇక్కడ ఏమి ఇచ్చాడు? యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది అన్నాడు. దాంతో ఎట్లా మూవ్ అవుతుంది? యూనిఫామ్ వెలాసిటీతో. లిఫ్ట్ ఈజ్ మూవింగ్ అప్వర్డ్స్ విత్ యూనిఫామ్ స్పీడ్ అన్నాడు. యూనిఫామ్ స్పీడ్ అంటే వెలాసిటీ కాన్స్టెంట్, యాక్సలరేషన్ 0. సో యాక్సలరేషన్ ఇందులో 0 సబ్స్టిట్యూట్ చేస్తే నీకు టీ ఈక్వల్ టు ఎంత వస్తుంది? ఎంజీ వస్తుంది. సో వెయిట్ ఎంత చూపిస్తుంది నీకు? ఎంజీ చూపిస్తుంది. అంటే మాస్ ఎంత ఇచ్చాడు? 50. జీ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి 9.8 తీసుకో. సో 9.8 తీసుకుంటే ఎంత వస్తుంది? 490 న్యూటన్స్. చూడండి ఇంతవరకు మీకు ఫ్రిక్షన్లో ప్రాబ్లమ్స్ ఇంతవరకు. ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి, కాన్సెప్ట్ ఒకసారి చూడండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ రేపు వర్క్ పవర్ ఎనర్జీ ఎక్కువ నెక్స్ట్ క్లాస్లో.